Shall we all clap our hands as the music goes on, everybody? Once again. यीशु ने हमें छुड़ाया है पापों की जाल से, यीशु ने हमें बचाया है शैतान की चाल से। यीशु ने हमें छुड़ाया है पापों की जाल से, यीशु ने हमें बचाया है शैतान की चाल से। तो गाओ हालेलुया, 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 तो गाओ हालेलुया। अब हम ना डरेंगे, यीशु जो साथ है, शैतान से हम लड़ेंगे यीशु के नाम से। Let's all declare it. अब हम ना डरेंगे, यीशु जो साथ है, शैतान से हम लड़ेंगे यीशु के नाम से। तो गाओ हालेलुया, 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 तो गाओ हालेलुया। शालोम शांति और सलाम हम लाए आपके नाम, शालोम शांति और सलाम ये यीशु का पैगाम। शालोम शांति और सलाम हम लाए आपके नाम, शालोम शांति और सलाम यीशु का पैगाम। Shall lift our voice and sing. तो गाओ हालेलुया, 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 तो गाओ हालेलुया। Let's all lift that voice, sing. तो गाओ हालेलुया, तो गाओ हालेलुया, तो गाओ हालेलुया, तो गाओ हालेलुया। For the last time. तो गाओ हालेलुया, तो गाओ हालेलुया, तो गाओ हालेलुया, तो गाओ हालेलुया। Shall we all praise His name? Hallelujah! We praise the name Jesus. యేసేన మార్గము, యేసేన సత్యము, జీవమని పాడెదను. యేసేన మార్గము,
యేసేన సత్యము జీవమని పాడెదను. పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు ఆదరించు దేవుడు ఓదార్పునిచ్చును. లెట్స్ సింగ్ పరిశుద్ధ దేవుడు. పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు ఆదరించు దేవుడు ఓదార్పునిచ్చును. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు. యేసేన మార్గము యేసేన సత్యం జీవమని పాడెదను. యేసేన మార్గము యేసేన సత్యం జీవమని పాడెదను. యేసేన సర్వము యేసేన సమస్తము ఆయనేన సంగీతము ఆనందంతో పాడేది. యేసేన సర్వము యేసేన సర్వము యేసేన సమస్తము ఆయనేన సంగీతము ఆనందంతో పాడేదను. ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు. యేసేన మార్గము యేసేన సత్యం జీవమని పాడెదను. యేసేన మార్గము యేసేన సత్యం జీవమని పాడెదను. యేసేన మార్గము యేసేన మార్గము యేసేన సత్యం జీవమని పాడెదను. యేసేన మార్గము యేసేన సత్యం జీవమని పాడెదను. ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు. ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు. ప్రతి లెట్స్ ఆల్ డిక్లేర్ ఇట్ as we gonna sing this song. దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు. సరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని. once again we sing. నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు. ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు. యేసేన మార్గం యేసేన మార్గము యేసేన సత్యం జీవమని పాడెదను. యేసేన మార్గము యేసేన సత్యం జీవమని పాడెదను. యేసేన మార్గము. You are the way, you are the truth, you are the life of life. Oh, you are the way, you are the truth, you are the life of life.
విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. విశ్వాసముతో నేను సాగి వెళ్ళేదా, ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళేదా. నీ వాక్యమే నా హృదయములో, నా నోటిలో ఉండి నాలో డిక్లేర్ జయం 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 జయం, యేసులో నాకు జయం 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 జయం, యేసులో నాకు జయం జయం. గొప్ప కొండలు కదలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. గొప్ప కొండలు కదలిపోవును, సరిహద్దులు తొలగిపోవును. అసాధ్యమైనది సాధించెను విశ్వాసముతో నేను. జయం 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 జయం, యేసులో నాకు జయం 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 జయం, యేసులో నాకు జయం జయం. Let's all sing. Jayam 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 Jayam. Jayam Jayam. Everybody. Jayam 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 యేసులో నాకు జయం జయం, యేసులో నాకు జయం జయం, యేసులో నాకు జయం జయం, యేసులో నాకు. Shall we all shout it? Jayam. Oh, we worship you, Jesus. Oh, hallelujah. Oh, we worship you, name, Jesus. Hallelujah. Let's take this time. Let's take this time and declare His victory in our situations. Oh, జయం నా పరిస్థితిలో, జయం నా అస్వస్థతలో, జయం నా పరిస్థితిలో, జయం నా అస్వస్థతలో. Let's all declare it. జయం నా పరిస్థితిలో, జయం నా అస్వస్థతలో, జయం నా సమస్యలలో, జయం నా అస్వస్థతలో. Let's all declare it. జయం 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 జయం, యేసులో నాకు జయం జయం, యేసులో నాకు జయం జయం, యేసులో నాకు జయం జయం, యేసులో నాకు. Let's all shouting loudly. Oh, జయం. Oh, we praise you, Jesus. Let's all clap our hands and up straight and praise His name. As this is Mother's Day that we are celebrating today, let's thank God for giving such a wonderful mothers into our lives.
के समय से पाला है, बनाया मुझको अपने रूप में, डाली तूने अपने रूह में, भर दिया है अपने नूर से। माँ के समान तू है, माँ की तरह तू ख्याल रखता है, माँ के समान तू है, माँ से भी ज्यादा प्यार करता है। सुकून है तेरी गोदी में, बाहों में तेरे हिफाजत है, पहुंचे सारे आंसू मेरे, डर सारे गुम हो गए। माँ के समान तू है, माँ की तरह तू ख्याल रखता है, माँ के समान तू है, माँ से भी ज्यादा प्यार करता है, माँ के समान तू है, माँ की तरह तू ख्याल रखता है, माँ के समान तू है, माँ से भी ज्यादा प्यार करता है। तूने प्यार किया है मुझसे, जान से भी ज्यादा, जान से भी परवाह की है मेरी, छोटी सी छोटी बातों की तूने प्यार किया है मुझसे, ओ जान से भी ज्यादा, जान से भी परवाह की है मेरी, छोटी सी छोटी बातों की, माँ के समान तू है, माँ की तरह तू ख्याल रखता है, माँ के समान तू है, माँ से भी ज्यादा प्यार करता है। Jesus. Lord, you loved us so much, oh Lord Jesus God, that even, Lord Jesus God, little things, oh Father, Lord Jesus God, that you're going, you have taken care of us, oh Father, Lord. Church, this is the love of God, that He remembers everything in our lives. मुझसे जान से भी ज्यादा, जान से भी परवाह की है मेरी,
Such a love is your love, oh Lord. What a beautiful name is your name, Lord. Oh, what a beautiful name. Oh, ఆశ్చర్యకరుడవు నీవే యేసయ్యా. ఆలోచనకర్త బలవంతుడవగు దేవా నీ చూడగు తండ్రి సమాధానకర్త 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 యేసయ్యా యేసయ్యా బలవంతుడవగు దేవా నీ చూడగు తండ్రి ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడవగు దేవా నీ చూడగు తండ్రి సమాధానకర్త 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 యేసయ్యా 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 Emmanuel,
సమాధానకర్త సమాధానకర్త. Now we have come to an important time. ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చి ఉన్నాము. At this time, it is my honor and joy to welcome our speaker for today. ఈరోజు స్పీకర్ని పిలవడం నా ఘనతగా, నా ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. We are truly blessed to have our senior pastor, Reverend Y. Mohan Babu Garu, with us. మన సీనియర్ పాస్టర్ వై రెవరెండ్ మోహన్ బాబు గారు మనతో ఉండడం చాలా సంతోషము. An anointed man of God with wisdom and dedication to the word of God. అభిషేక్తుడైన దైవజనుడు, దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగిన వాడిగా ఉన్నారు. Let's all welcome him. మనమందరం కూడా లేచి Let's నిలబడి చప్పట్లు కొట్టి rise to your feet and welcome him as ఆహ్వానిద్దాం. he is coming forward ఆయన to share the word వస్తుండగా of God చప్పట్లు with us. కొట్టి మనం ఆహ్వానిస్తాము. వాక్యాన్ని పంచుకోవడానికి దైవజనుడు వస్తున్నాడు. Happy Mother's Day. మీ అందరికి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు All తెలియజేస్తున్నాను. the mothers and spiritual mothers, and we truly appreciate you, your contribution to the kingdom of God. తల్లులు, ఆత్మీయ తల్లులు, మీ అందరికీ కూడా దేవుని యొక్క రాజ్యంలో మీ యొక్క భాగస్వామ్యాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. I really thank God for my mother who really was so wonderful. నా యొక్క భూ సంబంధమైన తల్లి ఎంతో అద్భుతమైన స్త్రీ కాబట్టి ఆమెకు కూడా నేను వందనాలు Truly తెలియజేస్తున్నాను. a woman of God. అయితే నిజంగా దైవజనురాలి అని ఒక స్త్రీ. And also I was so privileged to have my mother-in-law who is also a true woman of God, a wonderful person. అదే రీతిగా ఒక అద్భుతమైన స్త్రీ దైవజనురాలైన మా అత్తగారిని బట్టి కూడా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. And also I've seen my wife being a mother, so she was a wonderful mother. అదే రీతిగా నా భార్య కూడా అద్భుతమైన తల్లిగా తను చేసిన పాత్రను బట్టి తనకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. I have seen my daughter also being a wonderful mother. నా యొక్క కుమార్తె కూడా అద్భుతమైన తల్లిగా ఉన్నారు. My two daughter-in-laws also being wonderful mothers. నా కోడలు కూడా అద్భుతమైన తల్లులుగా వారు ఉన్నారు కాబట్టి. And all the church sisters, they have been watching them being such a wonderful mothers to their children. సంఘములో ఉన్న సహోదరులు, అదేవిధంగా ఆన్లైన్ ద్వారా వాచ్ చేస్తున్న వారు తల్లందరికీ కూడా ఒక మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. It's really a joy to celebrate this day. ఈ యొక్క దినాన్ని నిజంగా మనం జరుపుకోవడం అన్నది ఎంతో అద్భుతమైన ఆనందకరమైన విషయము. To me always I feel that every day is a Mother's Day. నాకైతే నేను భావించేది ఏంటంటే ప్రతి దినము కూడా మాతృ దినోత్సవమే. Without mother the day will not pass on. తల్లి లేకుండా దినం అనేది గడవనే గడవదు. Because that's how the life is designed. ఆ రీతిగా మన జీవితం అనేది రూపించబడింది. So when we were young and fragile, we were not even know how to handle ourselves. మేము యవనస్తులుగా చిన్నవారుగా ఉండి ఎట్లా పనులు చేసుకోవాలో తెలియని పరిస్థితుల్లో Others have taken care of all of us. మనందరి విషయంలో కూడా మన తల్లులే ఆ బాధ్యత తీసుకుని శ్రద్ధ వహించారు. So we are so thankful to God for them. తల్లులను బట్టి నిజంగా మనకు దేవునికి ఎంతగానో కృతజ్ఞులై ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. So how many of you are ready to receive the word this morning? ఉదయకాలం మంది ఎంతమంది దేవుని యొక్క వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారు? Hallelujah. హల్లెలూయా. So today being a Mother's Day, ఈ రోజు మాతృ దినోత్సవం కాబట్టి I just thought of giving some highlights about the mothers in the Bible. బైబిల్ గ్రంథంలో ఉన్న తల్లుల గురించిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. Actually, I was looking at, I was doing some Google work and all, how this has come. అయితే గూగుల్లో కూడా కొన్ని విషయాలు నేను గమనిస్తూ ఎట్లా తల్లి విషయమైన నేను గమనిస్తూ ఉన్నాను. And it started in 1905. అయితే అది 1905లో ఆ మాతృ దినోత్సవం అనే విషయం అనేది వెలుగులోకి వచ్చింది. And one lady called Anna Jarvis, she had a deep love for her mother. అయితే అన్నా జావిస్ అనే ఒక స్త్రీ తన తల్లి ఎడల ఎంతో అగాఢమైన ప్రేమ కలిగి ఉండేది. So she died during that year. ఆ సంవత్సరంలోనే తను మృతి పొందడం జరిగింది. Then she wanted to honor her mother. అప్పుడు తన తల్లిని ఎట్లా మనం సన్మానించాలా, గౌరవించాలని ఒక ఆలోచన కలిగి ఉంది. Start movement. ఆమె ఆ యొక్క ఉద్యమం లాగా అది ప్రారంభించారు. And 1908 it was going on and on. 1908లో అది ప్రారంభించబడింది. అది జరుపుకుంటూ అట్లా జరుగుతూనే ఉంది. And 1914 President Roosevelt has declared 1914లో ఆ సెకండ్ రూవెల్ట్ అన్న ఆయన second Sunday of the
of May. అయితే మే నెలలో 2వ ఆదివారం మాతృ దినోత్సవంగా ఆయన ప్రకటించాడు. So ever since it has become a very popular. అప్పటి నుంచి కూడా మాతృ దినోత్సవం అనేది ఒక ప్రఖ్యాతి పొందుతూ వచ్చింది. If you ask me how popular it is, అది ఎంత ప్రఖ్యాతి గడించింది అనే విషయాన్ని మీరు నన్ను అడిగితే గనుక, so the Valentine's Day is the top in the list. అయితే మనం చూస్తే ప్రేమికుల రోజు అన్నది ఆ దినోత్సవాల్లో పైన ఉంటుంది. And second is Mother's Day. రెండవది మాతృ దినోత్సవము. Father's Day is gone somewhere. అయితే తండ్రుల దినోత్సవం పితృ దినోత్సవం ఎక్కడికో వెళ్ళిపోయింది ఇంకా. But second is the top two one. Top two is Valentine's and Mother's Day. ప్రజలు వేడుక చేసుకునే దినాల్లో మొదటేమో ప్రేమికుల దినోత్సవం అయితే రెండవది అయితే మాతృ దినోత్సవం. That means all the children, they have a great regard for their mothers, the way they have brought them up. That's why they want to thank them. దానికి అర్థం ఏంటంటే పిల్లలైన వారు ఎవరైతే తమ తల్లి ఏ రీతిగా పెంచి వారిని పోషిస్తూ వచ్చిందో దాని విషయంలో వారి కృతజ్ఞత ఉంది కాబట్టి అట్లా వారు సెలబ్రేట్ చేసుకోవడం ప్రారంభించారు. Not only mothers, but also the spiritual mothers in the church. కేవలం భూ సంబంధమైన తల్లులు మాత్రమే కాదు కానీ సంఘములో ఉన్న ఆత్మీయ తల్లుల విషయంలో కూడా వేడుక చేసుకుంటున్నారు. So that is what is written in Bible, that the way the older women mentoring the younger women. ఆ విషయాన్నే బైబిల్లో కూడా ప్రస్తావించబడి పెద్దలైన స్త్రీలు ఎట్లా ఆ యవనస్తులైన స్త్రీలను దేవుళ్ళలోకి నడిపిస్తూ వచ్చారు ఆ విషయాలు కూడా ప్రస్తావించబడ్డాయి. Because a mother plays a very vital role in the family. ఎందుకంటే కుటుంబంలో ఒక తల్లి యొక్క పాత్ర అనేది చాలా ప్రాముఖ్యమైనది. And normally it is not being recognized. సాధారణంగా చూస్తే ఆ యొక్క తను చేస్తున్న పనులకి కావలసినంత ఆ యొక్క గుర్తింపు అనేది దొరకదు. They will be like unsung heroes in the family and also in the society. వారి తల్లులు అనే వారు ఎట్లా మిగిలిపోతున్నారంటే కొనియాడబడిన స్త్రీలుగా సమాజంలో కుటుంబంలో కూడా వారిని గుర్తింపు లేని వారుగా ఉన్నారు. But if you look at God's heart about mothers, కానీ మనం గనక దేవుని యొక్క హృదయం తల్లుల విషయంలో మనం గమనించినట్లయితే he identified himself with mothers. అయితే తన గుర్తింపును తెలియపరచుకోవాల్సి వచ్చినప్పుడు తల్లి విషయంలో కూడా ఆయన గుర్తింపు కలిగి ఉన్నాడు. If you look at Isaiah chapter 66 verse 13a. అయితే మనము యెషయా గ్రంథము 66వ అధ్యాయం 13వ వచనం మొదటి భాగంలో చూసుకున్నట్లయితే, Yeah, you can read. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను. Yeah. Here the word is so clear. ఇక్కడ చాలా స్పష్టంగా దేవుని ఒక వాక్యములు ఉన్నది ఏంటంటే, And as a mother, comforts you. అయితే తల్లి ఎట్లయితే నిన్ను ఆదరిస్తుందో, As one whom his mother comforts, so I will comfort you. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించెదను. So he is identifying himself with mothers. అయితే దేవుడు తన ఒక తల్లితో తన యొక్క గుర్తింపును తెలియపరుస్తున్నాడు. The way mother comforts her children. ఏ రీతిగా అయితే తల్లి తన పిల్లల్ని ఆదరిస్తుందో, And the way that's how God says, I will comfort you. ఆ రీతిగానే ప్రభు సెలవిస్తున్నాడు కదా, తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. And not only God identifies himself with mothers, and also he compares himself with mothers. అయితే దేవుడు తన అస్తిత్వాన్ని తల్లితో తెలియపరచడం మాత్రమే కాదు కానీ తల్లితో తను పోల్చుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తుంటాము. Now you look at Isaiah chapter 49. యెషయా గ్రంథం 49వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే So 15 and 16. 15-16 వచనాలు మనం ఇక్కడ గమనించినట్లయితే, So let us read the scripture again. అయితే ఈ లేఖన భాగాన్ని మరలా మనం చదువుకుందాము. Yeah. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాలు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటున్నవి. Can a woman forget her nursing child ఒక స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మర్చిపోతుందా? and have not compassion on the son of her womb? అయితే కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? Surely they may forget, ఒకవేళ వారైనా మరచుదురేమో గాని, yet I will not forget you. కానీ నేను నిన్ను మరువను. See, I have inscribed you on the palms of my hands. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. What a great word this one, beloved. ఇది ఎంత అద్భుతమైన వాక్య భాగం ప్రియులారా. See, can a mother
forget her child ఒక తల్లి తన బిడ్డను మర్చిపోతుందా? who has come out of her womb? తన గర్భమున పుట్టిన బిడ్డను మర్చిపోతుందా? Never. ఎన్నటికీ It's మర్చిపోదు. very, very rare thing you can see. చాలా అరుదుగా ఆ విషయాన్ని మనం చూస్తుంటాము. But the word says, కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, even mother might forget. ఒకవేళ తల్లి తన బిడ్డను But మర్చిపోయినప్పటికీ I కూడా will not forget you. వారైనా మర్చిది కానీ నేనేమో ఎన్నడూ మరువను. See, I have inscribed you on my palm. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. Anything is, if you inscribe on your palm, ఏదన్నా నీ చేతులతో గనక చెక్కున్నట్లయితే you can always see that. నువ్వు ఎప్పటికీ దాన్ని చూస్తూనే ఉంటావు. God is watching you, beloved. దేవుడు నిన్ను చూస్తున్నాడు ప్రియులారా. He will never forget you. నిన్నెన్నటికీ ఆయన He మర్చిపోడు. will never forsake you. ఆయన ఎన్నటికీ నిన్ను విడవలేడు. So he wants to comfort you. ఆయన నిన్ను తల్లి ఆదరించినట్లు So ఆదరించాలనుకుంటున్నాడు. this is the heart of God for us, beloved. ఇది దేవుని యొక్క హృదయం మనందరి ఎడల కూడా ప్రియులారా. So that's why God is identifying himself with a mother. అందుకే దేవుడు తన అస్తిత్వాన్ని తెలియపరచాల్సి వచ్చినప్పుడు తల్లితో పోల్చుకుంటున్నాడు. God compares himself with mother. అయితే తల్లితో తను పోల్చుకుంటున్నాడు తన ప్రేమ విషయంలో. He says mother is the best, అయితే ఆయన ఏమంటున్నాడంటే తల్లి యొక్క శ్రేష్టమైన వ్యక్తి అంటున్నాడు. but I am better than the best. కానీ నేను ఆ శ్రేష్టమైన తల్లి కంటే కూడా నేను ఇంకా అతి శ్రేష్టమైన వాడిని అంటున్నాడు. So that is what he wants to share with us, beloved. ఆ విషయాన్ని దేవుడు మనతో పంచుకోవాలనుకుంటున్నాడు ప్రియులారా. And also he says when we were young, అయితే ఇంకొక విషయం ఏంటంటే మేము యవనస్తులుగా ఉన్నప్పుడు, when I was young, I don't know how to work out on the time. అయితే నేను ఎట్లా సమయ పాలన చేయాలో నాకు అంత అర్థమయ్యేది కాదు. I did not know how to make how to read the time. నేను ఎట్లా ఆ సమయాన్ని ఆ ముళ్ళు ఉంటాయి కదా గడియారంలో, నేను ఎట్లా సమయం తెలుసుకోవాలి నాకు అర్థమయ్యేది కాదు. My mom one day she taught me. అప్పుడు మా అమ్మగారి ఆ గడియారంలో ముళ్ళను బట్టి ఆ సమయాన్ని లెక్కించడం నాకు తెలియపరిచారు. The big one, the small one. అయితే పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు I తెలియపరిచారు. still remember that. She taught me that. ఆ సమయం ఎట్లా తెలుసుకోవాలో నాకు నేర్పిస్తూ వచ్చారు. నాకు ఇంకా గుర్తుంది ఆ విషయం. There are certain things they will teach us. అయితే కొన్ని విషయాలు తల్లులు మనకు నేర్పిస్తారు. And you always, that will make an imprint on your life. అది నీ జీవితం మీద ఒక ముద్రగా ఉండిపోతుంది. So likewise many things she taught me. అదే రీతిగా అనేకమైన విషయాలు నా తల్లి నాకు నేర్పించింది. How to live, ఎట్లా బ్రతకాలి, how to interact, ఎట్లా సంభాషణ చేయాలి, the cordiality, the courtesy, how to maintain. అయితే హృదయపూర్వకంగా ఒక మర్యాద పూర్వకంగా ఎట్లా మనం జీవించాలి. So the Bible says, ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, God's word says, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, regarding mother's advice, అయితే తల్లి యొక్క సలహాల విషయంలో Proverbs 1:8 and 9. అయితే సామెతల గ్రంథం 1:8-9 వచనాల్లో My చూసుకున్నట్లయితే, son, hear the instruction of your father, నా కుమారుడా నీ తండ్రి యొక్క ఉపదేశం ఆలకించుము, and not forsake the law of your mother. నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము. In other words, the teachings of your mother, ఇంకొక మాటలో చెప్పాలంటే నీ యొక్క తల్లి యొక్క ఉపదేశమును, for they will be graceful ornament on your head, అవి నీ తలకు సొగసైన మాలికయు, and chains around your neck. నీ కంఠమునకు హారములై ఉండును. So this is what the instruction, the teachings of mother. ఈ రీతిగా తల్లి తెలియపరిచే సూచనలు గాని సలహాలు గాని ఉపదేశం గాని ఉంటుంది. Normally what happens in Indian families, సాధారణంగా భారతదేశ కుటుంబ జీవితంలో ఏం they జరుగుతుందంటే, mostly look up to dad, not mother. అయితే సాధారణంగా ఎక్కువగా తండ్రి వైపే చూస్తారు కానీ తల్లి వైపు చూడరు. Because father is the breadwinner of the family. ఎందుకంటే తండ్రి ఆ కుటుంబానికి పోషకుడుగా ఉంటాడు He's the కాబట్టి, protector of the family. ఆ కుటుంబానికి ఆ కాపాడేవాడుగా తండ్రి ఉంటాడు కాబట్టి, So that's why they want to hear mostly from dad. అందుకే ఎక్కువ శాతము తండ్రి మాటలే వారు వింటారు. Even we were doing in the past the same thing. గతంలో మేము కూడా ఎదుగుతున్న సమయంలో ఆ రీతిగానే ఉండేది. But whenever she used to say something, ఎప్పుడన్నా మా అమ్మగారు ఏదన్నా చెప్తే, and first we used to listen. మొదట మా అమ్మ మాట వినేవాళ్ళము. Then we said, Mom, you don't know much. అయితే తర్వాత అనేవాళ్ళం కదా, అమ్మ నీకు అంత ఏం తెలియదు కదా అనేవాళ్ళం. So after some time, కొంచెం సమయం తర్వాత, then we said, Mom, you can speak to us. అయితే అమ్మ నువ్వేం చెప్పాలో చెప్పని I అడిగేవాళ్ళం. think you know better than us. అయితే మాకంటే నీకే బాగా తెలుసు అన్ని Life అనేవాళ్ళం. has taken a cycle, beloved. అయితే జీవితం ఒక కాలచక్రం లాగా జరుగుతూ So వచ్చింది the ప్రియులారా. Bible is very clear. బైబిల్ చాలా స్పష్టంగా విషయాలు The తెలియపరుస్తుంది. law of your mother, నీ తల్లి యొక్క బోధన వినమని, the teachings of your mother, నీ తల్లి యొక్క ఉపదేశమును
నువ్వు You త్రోసివేయద్దని. cannot avoid. వాటిని ఎంత మాత్రం కూడా నువ్వు You తప్పించుకోలేవు. might have, you might have finished your PhD. మీరు పిహెచ్డి గొప్ప విద్యను కూడా మీరు పూర్తి చేయొచ్చేమో It కానీ doesn't matter. అది పెద్ద విషయమే కాదు. But what she says, ఆమె ఏం మనకు చెప్తుందో that matters in your life, beloved. అది మన జీవితంలో విలువైనది She ప్రియులారా. might not be educated. ఆమంతా విద్యను అభ్యసించిన వ్యక్తి This కాకపోవచ్చు. happened to me, when my mom was, she was on her deathbed, ఈ విషయాలు నా జీవితంలో జరుగుతూ వచ్చినాయి. మా అమ్మగారు మరణ పడక మీద ఉన్న సమయంలో and she was talking to me, ఆమె నాతో కొన్ని విషయాలు చెప్తూ వచ్చారు. and she was giving such a wonderful words into my life. నా జీవితంలోనికి అద్భుతమైన మాటలు తను ఉచ్చరించారు. She said, you are going to be successful. నువ్వెంతో విజయవంతుడుగా ఉండబోతున్నావు అని And చెప్పారు. you will be traveling to the nations. అనేకమైన దేశాలకు నువ్వు ప్రయాణమై వెళతావని That చెప్పారు. time I was not even having my passport. ఆ సమయానికల్లా నా దగ్గర పాస్పోర్ట్ కూడా లేదు. God will give you more friends. దేవుడు నీకు అనేకమైన స్నేహితులు జత చేస్తారని చెప్పారు. But you will have a temptation of settling in America. నువ్వు అమెరికా దేశంలో స్థిరపడిపోవాలని ఒక శోధన నీకు వస్తుందని చెప్పారు. But don't ever do that, son. నువ్వు నా కుమారుడు అమెరికాలో నువ్వు స్థిరపడద్దని చెప్పారు. And this is our land. ఇది మన దేశము. God has called us for this nation. ఈ దేశం కొరకే దేవుడు మనల్ని పిలిచాడు. We were born here. మనం ఇక్కడే పుట్టాము, We should die here. ఇక్కడే మనం మృతి పొందుతాము. Normal days I would have said, Mom, why you speak like that? అయితే సాధారణంగా నేను అడగేవాడినేమో, అమ్మ ఎందుకు ఇట్లాంటి మాటలు చెప్పావని. Why you limit my horizons? అయితే నాకున్న ఆశయాలన్నీ కూడా ఎందుకు అక్కడ పరిమితి చేస్తున్నావు. But I know she is dying another 1 or 2 days. ఎందుకంటే 2-3 రోజుల్లో ఆమె మరణ పడక మీద ఉండి I చనిపోబోతుంది don't కాబట్టి want to debate with her. ఆమెతో ఏది కూడా తర్కించడం నాకు ఇష్టం లేదు. And I received those words. ఆ మాటలు నేను You know స్వీకరించానంతే. what I said? నేనేం చెప్పాను తెలుసా? Mom, I'll take these words. అమ్మ నీ మాటలు నేను స్వీకరిస్తున్నానని చెప్పాను. Then she blessed me. అప్పుడు ఆమె నన్ను దీవించింది. She said, you are going to be very successful. నువ్వెంతో విజయవంతుడిగా ఉండబోతున్నావు అని చెప్పింది. But one thing, కానీ ఒక విషయం ఏంటంటే that is not the real success. అది నిజమైన విజయం కాదు. How successfully you can pass on the baton, that makes you more successful. నువ్వెంత విజయవంతంగా నీకు ఇవ్వబడిన పనిని ఇతరులకు అప్పగిస్తావో అది నిజమైన The విజయమైనది. people whom you are pastoring, నువ్వు ఎవరితో అయితే సంఘ కాపరిగా నువ్వు తయారు చేస్తున్న వారి they విషయంలో receive that anointing. ఆ అభిషేకాన్ని వారు They పొందుకుంటారు. receive that passion. ఆ యొక్క తృష్ణను వారు పొందుకుంటారు. Living like a fireballs. వారు అగ్ని బంతుల వలె వారు జీవిస్తారు. Making a difference in the society through their life and their ministry. వారి జీవితం ద్వారా వారి సేవ పరిచర్య ద్వారా సమాజంలో ఎంతో గొప్ప ఉన్నతిని తీసుకొస్తారు. That is the real success. అది నిజమైన విజయం ప్రియులారా. Hallelujah. Hallelujah. That's why, when your mom tells you something, అందుకే మీ తల్లి ఏదైనా ఒక మాట చెప్తే don't despise that. దాన్ని తృణీకరించవద్దు. That is the word of God. అది దేవుని యొక్క మాట. That carries the blessings in your life. ఆ మాటల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలోకి She రాబోతున్నాయి. might not be very well educated like you. నీ వలె అంతగా విద్యను అభ్యసించిన వ్యక్తిగా She might ఉండకపోవచ్చేమో. not be that smart the way you think. నువ్వు ఆలోచించినంతగా ఆమెంత తెలివైన వ్యక్తిగా ఉండకపోవచ్చేమో. But the word of God says, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, her word carries the anointing. తన మాటల్లోనే అభిషేకం ఉన్నది. Her word carries blessings. ఆమె యొక్క మాటల్లోనే నీకు దీవెనలు ఉన్నవి. The blessings comes through the process that is what God has designated, beloved. దేవుడు ఏదైతే నీకు ఆశీర్వాదాలు పొందుకోవడానికి రూపకల్పన చేశాడో ఆ రీతిగానే నీకు ఆశీర్వాదాలు వస్తాయి. That's why the Bible says, honor your parents. అందుకే బైబిల్ సెలవిస్తుంది కనుక నీ తల్లిదండ్రులను సన్మానించుము. This is mostly, we think this is mostly for young people. ఇది మనం అనుకునేది ఏంటంటే సాధారణంగా ఇది యవనస్తులకు మాత్రమే అని. No. అంత మాత్రమే It's కాదు. for everyone who has got parents. అయితే ఎవరైతే తల్లిదండ్రులు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ మాట వర్తిస్తుంది. You should honor them. మీరు వారిని సన్మానించాలి. So for me, I honored my parents. నా మట్టుకైతే నా తల్లిదండ్రులు నేను సన్మానించాను. And I always had that great feeling in my heart. ఎప్పుడు కూడా మా తల్లిదండ్రుల ఎడ ఎప్పుడు గొప్ప భావన ఉండేది. So I respected them, వారిని నేను గౌరవించాను, honored them, వారిని సన్మానించాను, I obeyed them. వారికి విధేయత చూపించాను. So today I can say that, Lord, this is a great blessings that flows into my life. ఈ రోజు నేను ధైర్యంగా చెప్పగలను, ప్రభువా వారి యొద్ద నుంచి నాకు ఎంతో అద్భుతమైన ఆశీర్వాదాలు ప్రవహించి Because వచ్చాయి. the Bible says in Exodus chapter 20 verse 12, అయితే బైబిల్ గ్రంథంలో నిర్గమకాండం 20:12 ఏం చెప్పబడుతుందంటే, honor your father and mother, నీ తల్లిని తండ్రిని సన్మానించుము, that your days may be long upon the land, నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగునట్లుగా, which the Lord your God
is giving you. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో నీ తల్లిని తండ్రిని If you సన్మానించుము. honor your parents, మీ తల్లిదండ్రులు గనక సన్మానించినట్లయితే what is going to come on you? మీ జీవితంలోనికి నీకు వచ్చేదేంటి? You'll have long life. నువ్వు దీర్ఘాయువుతో జీవిస్తావు. What does it mean? దీర్ఘాయుష్మంతుడు అంటే అర్థం ఏంటి? Long life not with sickness. అయితే దీర్ఘాయుష్మంతుడు అంటే అనారోగ్యంతో దీర్ఘకాలం జీవించడం కాదు. Long life with good health. దీర్ఘకాలము జీవిస్తావు, మంచి ఆరోగ్యంతో That జీవిస్తావు. is what the Bible says. అది బైబిల్ మనకు చెప్పే విషయము. This is the word of God. ఇది దేవుని యొక్క వాక్యమైనది. If you honor your parents, మీ తల్లిదండ్రులను గనక నువ్వు you సన్మానించినట్లయితే need not go to hospital. నువ్వు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. That's what it is written here. అదే బైబిల్లో ఇక్కడ రాయబడింది మనకి. Long life. మీరు దీర్ఘాయుష్మంతుడు Of అవుతావు. course, we can go to hospitals when we are sick. మనం ఎప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్కి మనం వెళ్ళొచ్చు అనుకోండి So బహుశా. that is a provision is given to us. అది అటువంటి సమకూర్పు దేవుడు మనకి ఇచ్చాడు. But let me make it very clear to you, beloved. ఇది చాలా స్పష్టంగా మీకు The తెలియచేయాలనుకుంటా ప్రియులారా. long life comes from by honoring your parents. మీ తల్లిదండ్రులను సన్మానించడం ద్వారా నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. And if you look at Ephesians chapter 6 verse 1 to 3, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయము 1 నుంచి మనం చూసుకున్నట్లయితే, children obey your parents పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి in the Lord, ప్రభు నందు. not out of the Lord. అయితే ఆ ప్రభువుకు వెలుపల కాదు గాని What does it mean in the Lord? ప్రభు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై That ఉండండి means అంటే అర్థం ఏంటి? according to the word of God. దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యానుసారంగా విధేయులై ఉండండి. Whatever is written in the word, వాక్యంలో ఏదైతే లిఖించబడి ఉన్నదో according to the word, obey them. అయితే వాక్యానుసారంగా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. Not out of the word of God. వాక్యానికి వెలుపలని ఇక్కడ చెప్పబడలేదు. Once you honor your parents, మీ తల్లిదండ్రులను ఒకసారి సన్మానించడం జరిగితే, your father and mother, మీ తండ్రిని తల్లిని, which is the first commandment with promise. అది మన వాగ్దానములతో కూడిన ఆజ్ఞల్లో మొదటిదిగా మనం చూడాలి. This commandment carries a promise, beloved. ఈ యొక్క ఆజ్ఞ ఒక వాగ్దానాన్ని కూడా తీసుకొస్తుంది ప్రియులారా. Once you do this, నువ్వు ఎప్పుడైతే ఒకసారి విధేయత చూపిస్తావో you are eligible for a promise from the Lord. ప్రభు యొద్ద చేయబడిన ఒక వాగ్దానాన్ని కూడా నిన్ను అర్హునిగా చేస్తుంది. What is that? ఆ వాగ్దానం That ఏంటి? it may be well with you అయితే నీకు మేలు కలుగునట్లుగా, and you may live long on the earth. భూమి మీద దీర్ఘాయుష్మంతుడగునట్లుగా. Now you see the secret of success, beloved. ఇప్పుడు ఒక విజయానికి సంబంధించిన రహస్యాన్ని గమనించండి If ప్రియులారా. you want to be successful in your life, మీ జీవితంలో మీరు విజయవంతులుగా ఉండాలనుకుంటున్నారు, you have to work hard. మీరు కష్టపడి పని చేయాలి, You have to prepare yourself. నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలి, You have to be disciplined in your life. నీ జీవితంలో క్రమశిక్షణ కలిగి జీవించాలి. But there is another dimension is written here. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఇంకొక కోణం మనకు రాయబడి ఉన్నది. If you honor your mother and father, మీ తల్లిని తండ్రిని సన్మానించినట్లయితే and you know what happens? అక్కడ ఏం జరుగుతుందంటే, That all may go well with you. అయితే సమస్తము కూడా నీకు మేలు కలుగునట్లుగా మారతాయి. Whatever you do, నువ్వు ఏది you చేసినప్పటికీ will see success, beloved. నువ్వు విజయాన్ని చూస్తావు ప్రియులారా. It is not a lip service. ఏదో మనం పెదవులతో చేసేది కాదు గాని It should come from our heart. అది మనం హృదయంలోంచి రావాలి. And once it happens, ఒకసారి ఆ రీతిగా మనం చేస్తే and you will receive the promise, beloved. ఆ యొక్క వాగ్దానాన్ని నువ్వు పొందుకుంటా ప్రియులారా. So hallelujah. Hallelujah. And this is for not only for young people, ఇది కేవలం యవనస్తులకు మాత్రమే కాదు, this is for the people who have got parents with them. ఎవరైతే తమ తల్లిదండ్రులు వారు కలిగి ఉన్నారో వారందరికీ కూడా. Because you know you have no choice but to honor them. అయితే నీకు వేరే అవకాశం ఏది ఇవ్వబడలేదు కానీ వాళ్ళని సన్మానించాలంతే. Because you know sometimes now the society is totally changed now. ఇప్పుడు చూసుకున్నట్లయితే సమాజం అంతా కూడా మారిపోయింది. And you know what you call that the houses, you know, what you call that? Nuclear families. Nuclear. I got it. Nuclear families have growing up now. అయితే ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలుగా ఏర్పడుతున్నాయి. And when we were there, మేము చిన్న ప్రాయంలో it was a joint family almost for us. అదంతా కూడా మన సకుటుంబంగా కలిసి ఉండే కుటుంబం We ఉండేది. were not living together, but we were living on the same place to see each other every day. అయితే మేమంతా కూడా ఒకటే కలిసి ఉండలేదు కానీ ఒకటే చోట ఉండి ప్రతిరోజు కూడా చూసుకునేట్టుగా దగ్గర ఉండేవాళ్ళం. So nowadays it has become a nuclear family. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే చిన్న చిన్న కుటుంబాలుగా విడిపోతా ఉన్నారన్నమాట. And what happened?
the mothers were a little bit neglected. అయితే మనం చూసుకున్నట్టయితే తల్లులు అనేవారు కొంచెం నిర్లక్ష్యం చేయబడుతున్నారు. But this is a word for you guys. అయితే మీ విషయంలో కూడా ఈ మాట చెప్తున్నాను నేను. Honor your mother and father. మీ తల్లిని తండ్రిని సన్మానించండి. If your mother is alive, మీ తల్లి గనుక బ్రతికున్నట్లయితే honor her. ఆమెను సన్మానించండి. Even at the cross, on the cross of Calvary, కల్వరి శిలువలో కూడా మనం with చూసుకున్నట్లయితే such a pain, ఎంతో వేదన అనిపిస్తున్నప్పటికీ what కూడా Jesus said, యేసు ప్రభువారు ఏం look సెలవిచ్చారు? at the scripture. ఆ లేఖన భాగాన్ని మీరు John చూడండి. 19:26-27. యోహాను సువార్త 19:27-27 వచనాలు. And when Jesus therefore saw his mother ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లి వైపు చూశారో, and the disciple whom he loved, అయితే తను ప్రేమించిన శిష్యుని వైపు చూసి, who was standing by, అయితే అక్కడ నిలుచున్న తన శిష్యుల వైపు he చూసి said to his mother, తన తల్లితో ఏమంటున్నాడంటే, woman, behold your son, ఇంకో తల్లి ఇదిగో నీ కుమారుడు అని who చెప్తున్నాడు. will take care of you. అమ్మాయి ఆయన నీ గురించి ఇప్పుడు చూసుకుంటాడు. As I have been taking care of you all these years, ఈ సంవత్సరాలంతట్లో కూడా నేను నిన్ను చూసుకుంటూ వచ్చా కదా. now I'm just getting away from the scene, అయితే ఇప్పుడు నేను ఈ పరిస్థితిలోంచి బయటికి వెళ్ళిపోతున్నాను. but he will take care of you. ఇప్పుడు ఆయన నిన్ను చూసుకుంటాడు. And then what he said, ఆ తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, he said to the disciple, తర్వాత శిష్యుని వైపు చూసి, behold your mother. ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. And from that hour, ఆ గడియ నుండే that disciple took her to his own house. ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. Ever since, beloved, అప్పటి నుంచి కూడా ప్రియులారా, she was staying with John the apostle. అపోస్తలుడైన యోహానుతోనే తల్లి అయిన మరియ ఉంటూ వచ్చింది. Now where is her tomb now? ఇప్పుడు తన సమాధి ఎక్కడ ఉంచబడింది? The historians say that her tomb was in Ephesus, అయితే చరిత్రకారులు అంటున్నారు కదా, తన యొక్క సమాధి అనేది ఎఫెసులో ఉందని. where John lived his last. అయితే ఎక్కడైతే యోహాను తన చివరి కాలం వరకు బ్రతికాడో, He took care of her. తన గురించి శ్రద్ధ వహించాడు. So that's what, taking care of mothers. అందుకే తల్లుల విషయంలో మనం శ్రద్ధ వహించడం అనేది, You cannot abandon them. ఆమెను ఎంత మాత్రం కూడా మనం విడనాడకూడదు. You should appreciate them. వారిని మనం అభినందిస్తూనే ఉండాలి. You should take care of them. వారి గురించి శ్రద్ధ వహించాలి. That is what the Bible says. అదే మనకి బైబిల్ నేర్పించే That is విషయము. what Jesus taught us. అదే యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పించిన విషయము. People say Christianity is not coming to church and singing few songs. అయితే ప్రజలు అంటారు కదా, క్రైస్తవం అంటే చర్చికి రావడము, కొన్ని పాటలు పాడడమని, And coming for prayers, and these are all good things. అయితే ప్రార్థనలకు ముందుకు రావడం, ఇవన్నీ కూడా మంచి విషయాలే. But what exactly the Bible says about your life? మీ జీవితం గురించి ఖచ్చితంగా బైబిల్ మనకి ఏం తెలియపరుస్తుంది? What the Bible says about your mothers? మీ తల్లుల విషయంలో బైబిల్ ఏం సెలవిస్తుంది? Take care of them. వారిని శ్రద్ధ వహించండి, Appreciate them. వారిని అభినందించండి, Love them. వారిని ప్రేమించండి. What that makes your life successful. అది మీ జీవితాన్ని విజయవంతం వైపుగా నడిపిస్తుంది. You will live a long life, beloved. మీరు దీర్ఘాయుష్మంతుడిగా జీవిస్తారు. So that is what the word of God says. అదే దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. And if you obey this, ఇది గనక మీరు విధేయత చూపిస్తే, you claim this promise. ఈ వాగ్దానాన్ని మీరు ఎత్తి పట్టుకున్నట్లయితే, Hallelujah. హల్లెలూయా. When I was once I was preaching this word, ఈ మాట మీదనే ఇంతకు ముందు ఒకసారి నేను ప్రసంగించాను. and a young man was sitting by in between his dad and his mom, ఒక యవనస్తుడు తన తల్లి తండ్రి మధ్యలో కూర్చుని ఉన్నాడు. and he started crying. ఆయన ఏడవడం ప్రారంభించాడు. Between both of them he was crying. తల్లిదండ్రుల మధ్యలో ఆయన ఏడుస్తున్నాడు. And finally he said, sorry mom, sorry dad, I should have taken care of you well. అయితే అమ్మ నాన్న నన్ను క్షమించండి, ఇంకా మీ గురించి శ్రద్ధ తీసుకోవాల్సింది. Then he came to me. అప్పుడు తర్వాత నా దగ్గరికి He వచ్చాడు. told me, Anna, that was a good word, Anna. అన్న మీరు చెప్పిన మాట నిజంగా నా హృదయం తాకిందన్న అని చెప్పాడు. I could not take it, and I could not handle it. దాన్ని నేను తట్టుకోలేకపోయినానన్న అని I చెప్పాడు. was just crying, Anna. నేను ఏడ్చేస్తా ఉన్నానన్న అని చెప్పాడు. Always it is good to repent, beloved. మనం పశ్చాత్తాపడడం అనేది ఎప్పుడు మంచిదే It is ప్రియులారా. good to realize and repent. అయితే మన విషయాన్ని మనం తెలుసుకుని మనం మారు మనసు పొందడం మంచిది. A day will come. ఒక రోజు రానయ్యున్నది. Your mom might not be on the face of the earth. నీ తల్లి నువ్వు శ్రద్ధ తీసుకోవాలి, ఆమె గురించి జాగ్రత్త వహించాలన్న భూమి మీద ఆమె ఉండదు. She will be gone. ఆమె వెళ్ళిపోతుంది. Things are valuable when they are lost. వారు ఎప్పుడైతే చనిపోతారో వాళ్ళని మనం కోల్పోతామో అప్పుడు విలువైనదిగా మనం గమనిస్తాము. So let us not miss the best in our lives. మన జీవితంలో శ్రేష్టమైన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. Once you receive the blessings, ఎప్పుడైతే నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటావో you can pass on the blessings to
your children. నీకున్న ఆశీర్వాదాలు నీ పిల్లలకు అందించవచ్చు. I know some of you who have been serving your mothers when they were sick. మీలో కొంతమంది నాకు తెలుసు కదా, వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు తల్లులకు సేవలు చేశారు. You gave your best. అదే శ్రేష్టమైన రీతిలో ఆమెకు సపరిచర్యలు చేశారు. May the Lord bless you what you have done. నువ్వు చేసిన దాన్ని బట్టి దేవుడే నిన్ను దీవించును గాక. Hallelujah. హల్లెలూయా. And also you can see this one more thing, beloved. ఇంకొక విషయాన్ని కూడా మనం ఇక్కడ Godly చూడగలం. mothers always receives appreciation. దైవికమైన తల్లులు ఎప్పుడు కూడా అభినందనలకు యోగ్యులై ఉన్నారు. Proverbs 31, chapter 31 verse 28 and 29. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 25 26 వచనాలు. Her children rise up and call her blessed. 25 నుంచేనా? 28, 29. 28 29 ఓకే. Yep. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. And her husband also, and he praises her. ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. Many daughters have done well, but you excel them all. చాలా మంది కుమార్తెలు ప్రతివతా ధర్మను అనుసరించి ఉన్నారు కానీ వారందరిని నువ్వు మించిన దానం అని అంటారు. Hallelujah. Hallelujah. This is generally what we have seen about the role of a mother and our reaction to mothers, beloved. ఇది సాధారణంగా మన విషయంలో జరుగుతుంది. తల్లి పోషించే పాత్ర, వారు చేసిన పనికి మన యొక్క స్పందన తెలియపరచడం అనేది. Now you look at the mothers in the Bible. Let us go, not many, just few mothers we can just, then we will close it. అయితే బైబిల్లో ఉన్న కొందరు తల్లుల గురించి మనం తెలుసుకుందాం. అందరి గురించి కాదు కానీ కొంతమంది గురించి. Now you look at Eve. మనం అవ్వ గురించి కనుక The చూసినట్లయితే, mother of all living. అయితే జీవము గల ప్రతి వానికి తల్లి అని ఆమె గురించి చెప్పబడింది. Genesis chapter 3 verse 20. ఆదికాండం 3వ అధ్యాయము 20వ వచనములో But one thing you can see, ఒక్క విషయం తనలో మనం చూడగలము. she never shaped the destiny of any one of her children. హవ్వ విషయంలో మనం చూసుకున్నట్లయితే తన పిల్లలో ఎవరి యొక్క భవిష్యత్తును కూడా తను తీర్చిదిద్దలేదు. You can see those things in Genesis. ఆదికాండంలో ఆ విషయాలు మనం గమనించగలము. She was a failure. ఆమె ఓడిపోయిన వ్యక్తిగా ఉన్నది. She could not impact anybody. ఎవరిని ప్రభావితం చూపించలేకపోయింది. Only she has given birth, that's all. కేవలం తన పిల్లల్ని కన్నదంతే. That never shaped their destiny. వారి యొక్క గమ్యాన్ని ఎంత మాత్రం కూడా తీర్చిదిద్దలేదు. So what a tragedy, beloved. ఎంత విచారకరమైన విషయం ప్రియులారా. If you are a mother, నువ్వు గనుక ఒక తల్లివైతే, if you are really struggling that I should have done better with my children, నా పిల్లల విషయంలో ఇంకా బాగా చేయాల్సిందని నువ్వు ఇబ్బంది పడుతున్నట్లయితే, I should have shaped their destiny. వారి యొక్క భవిష్యత్తుని ఇంకా తీర్చిదిద్దాల్సింది. I should have prayed for them. ఇంకా వారి గురించి ఎక్కువ ప్రార్థించాల్సింది. I should live a life of victory. నేను విజయవంతమైన జీవితాన్ని జీవించాల్సి ఉంది. Not a life of struggle. నేను ఎప్పుడు కూడా ఇబ్బందులు పాలయ్యే జీవితం కాదు. Let me tell you this, beloved. ఈ విషయాన్ని మీతో చెప్పనివ్వండి ప్రియులారా. Vision is not taught, it is caught. దర్శనం అన్నది నేర్పించేది కాదు కానీ వారు పట్టుకునేదై ఉన్నది. What you live, your children follow. నువ్వేదైతే జీవిస్తావో దాన్నే నీ పిల్లలు కూడా అనుసరిస్తారు. What you say that has to resonate how you live. అయితే నువ్వేదైతే పలుకుతున్నావో అది నువ్వు జీవిస్తున్న విధానాన్ని తెలియపరుస్తుంది. Your living is different. నువ్వు జీవించే విధానం వేరేగా ఉంది. Your saying is different. నీ మాటలు వేరేగా ఉన్నాయి. It will not work for them. అది వారి విషయంలో పని చేయదు. Only catch the vision, not they will never receive the teaching. అయితే ఆ దర్శనం విషయంలో నువ్వు బోధించే విషయాలు వారికి పట్టుకోరు కానీ దర్శనమే వారిని పట్టుకుంటుంది. That's how Eve was a failure, beloved. ఆ రీతిగా అవ్వ తన జీవితంలో ఓటమి పొందింది ప్రియులారా. The mother of all living. అయితే జీవము గల ప్రతి వానికి తల్లిగా That's why పిలువబడింది. when you have a child, నువ్వు ఎప్పుడైతే పిల్లల్ని కంటావో you have a responsibility. నీకు ఒక బాధ్యత కూడా కల్పబడుతుంది. When we were young, when we have 3 children, మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు, మేము ముగ్గురు యవనస్తులుగా ఉన్నప్పుడు, we have 3 children. మాకు ముగ్గురు పిల్లలు కలిగినప్పుడు, And when we heard that John Wesley's mother used to go and pray over them, మేము ఏం విన్నామంటే జాన్ వెస్లీ గారి యొక్క తల్లి పిల్లల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తుండేది. and she used to get up middle of the night, అర్ధరాత్రిలోనే తను లేచిపోయేది. and she used to ask me, అప్పుడు నన్ను అడుగుతుండేది, come on, let's go and pray over them. అయితే వారి గురించి కూడా ప్రార్థన చేద్దామని నన్ను అడుగుతుండేవారు. And I was tired and I was unable to get up. I was little lazy, in other words. అయితే నేను అలసిపోతుండేవాడిని, పని చేసి ఇంకో మాటలో చెప్పాలంటే కొంచెం బద్ధకంగా ఉండేవాడిని. కొంచెమే కాదు, ఎక్కువ. ఎక్కువ. So I used to tell her, అప్పుడు నా భార్యతో చెప్తుండేవాడిని, Rani, you pray, go and pray. రాణి నువ్వే వెళ్ళి ప్రార్థన చేయని In చెప్తుండేవాడిని. spirit, I'll be with you. ఆత్మలో నీతో కలిసి నేను అక్కడ ఉంటానని So చెప్తుండే. that used to be my standard word. ఆ రీతిగా నేను చెప్పేవాడిని. She never used to debate on that. దాని గురించి ఎప్పుడు తర్కించే
ప్రార్థించేవారు కాదు కానీ She used to go and pray over them. ఆ ముగ్గురు పిల్లల గురించి తనే వెళ్ళి ప్రార్థన చేస్తుండేవారు. Praying mother, beloved. ప్రార్థించే తల్లులు Your ప్రియులారా, prayers will never go waste. నీ ప్రార్థనలు ఎంత మాత్రం కూడా వృధా కావు. Hallelujah. Hallelujah. So that is what you should always make an impact by your life over your children. ఆ రీతిగా ఎప్పటికీ కూడా మన పిల్లల విషయంలో మనం ప్రార్థన మన జీవితం ద్వారా ప్రభావితం చూపించాలి. Now you look at another wonderful woman. ఇప్పుడు మనం ఇంకొక అద్భుతమైన స్త్రీని మనం ఇక్కడ చూస్తాము. Sarah, అయితే శారా విషయంలో the mother of nations. అయితే జనములకు తల్లిగా పిలువబడ్డది. Mother of all nations. అనేకమైన జనములకు తల్లి. Now if you look at Hebrews chapter 11 verse 11, ఏప్రిల్ రాసిన పత్రిక 11:11 చూస్తే she was talking to us. అయితే ఆమె మనతో మాట్లాడుతున్నారు. And what she says? ఆమె ఏం చెప్తున్నారంటే, By faith Sarah herself received strength to conceive seed. అయితే విశ్వాసం బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను. And she bore a child when she passed the age. తాను వయసు గతించినదే గర్భము ధరించుటకు శక్తిని పొందెను. Because ఎందుకంటే she judged him faithful who had promised. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుంది. Sarah received a promise from God Almighty, beloved. సర్వశక్తి కలిగిన దేవుని యొద్ద నుంచి శారాయి ఒక వాగ్దానం She పొందుకుంది. will have a son. తను ఒక కుమారుని కనబోతుందని. She judged that God is always faithful. దేవుడు ఎప్పటికీ కూడా నమ్మదగిన వాడని తను Who ఎంచుకుంది. has promised to her. తనకు వాగ్దానం చేసిన దేవుడు She నమ్మదగిన has వాడు. passed her age of conceiving. అయితే ఆమె ఇంకా పిల్లలకనే వయసు గతించినప్పటికీ కూడా 24 years she waited. 24 సంవత్సరాలు ఎదురు చూసింది. But still she said God is faithful. అప్పటికి కూడా ఆమె చెప్తుంది కదా, దేవుడు నమ్మదగిన వాడు. So that is where she stood out, beloved. ఆ రీతిగా తను నిలబడగలిగింది. ప్రియులారా, What is that we can give to the people? మనము ప్రజలకు ఇవ్వగలిగింది ఏంటి అసలే? You can always tell them, my God is faithful. ఎప్పటికీ మనం చెప్పగలం ఏంటంటే, మన దేవుడు నమ్మదగిన He వాడు. has promised to me. ఆయన నాకు వాగ్దానం He చేశాడు. will bring it to pass in my life. ఆయన నా జీవితంలో A నెరవేర్చేవాడైనాడు. tremendous woman of faith. అద్భుతమైన విశ్వాసం కలిగిన స్త్రీ. So these are the godly biblical mothers, beloved. వీళ్ళు అది బైబిల్లో ఉన్న ఒక దైవికమైన తల్లులై ఉన్నారు ప్రియులారా. Another one, she received strength by faith. అదే రీతిగా తను విశ్వాసం బట్టి బలం పొందుకున్నది. Now there is another character we can discuss. అయితే ఇంకొక గుణ లక్షణములు అయితే ఒక పాత్ర మనం గమనించాలి. Rebecca. రెబెకా విషయంలో What is that you can tell about Rebecca? రెబెకా గురించి నువ్వేం చెప్పగలవు? And she has two sons, ఆమెకు 2 కుమారులు ఉన్నారు, Esau and Jacob. ఏశావు యాకోబు ఉన్నారు. She had took the side of one son. ఆమె ఒక కుమారుని వైపుగా వెళ్ళిపోయింది. She was showing that partiality, ఆమె పక్షపాత వైఖరిని కనపరిచింది. bending towards one son. ఒక కుమారుడు వైపుగా తను వెళ్ళిపోయింది. Let me tell you this, beloved. ఈ విషయాన్ని చెప్పనివ్వండి ప్రియులారా, As a parents, మనము తల్లిదండ్రులుగా never ever show partiality to your children. మీ బిడ్డల విషయంలో ఎప్పటికీ కూడా పక్షపాత వైఖరిని కనపరచొద్దు. Never make them feel that they are looked down. అయితే ఎవరో విడిచిపెట్టబడ్డారు అనే ఒక భావన వారిలో కలగనివ్వద్దు. I used to hear when I was young. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఈ మాటలు వింటుండేవాడిని. But some of the parents used to say this. అయితే కొంతమంది తల్లిదండ్రులు ఈ మాటలు చెప్తుండేవారు. My favorite child. నాకు ప్రియమైన కుమారుడు, My favorite child. నా ప్రియమైన బిడ్డ. And Jacob, for Jacob, Joseph was the favorite child. యాకోబుకి అతి ప్రియమైన కుమారుడు యోసేపు. What happened in the family? ఆ కుటుంబంలో ఏం జరుగుతూ వచ్చింది? There was jealous and hatredness. అక్కడ అసూయ, ఒకరినొకరు ద్వేషించుకోవడం. That was the result of favoritism, ఆ beloved. పక్షపాత వైఖరిని కనపరిస్తే అటువంటి ఫలాలు మనం చూస్తాం. Never show favoritism in your family. నీ కుటుంబంలో ఎప్పటికీ కూడా పక్షపాత వైఖరిని కనపరచొద్దు. And my children used to ask me, who is the favorite? నా బిడ్డలు నన్ను అడుగుతుండేవారు, ఎవరు నీకు ఇష్టమైన వారని. I used to tell them like this. నేను ఇట్లా చెప్తుండేవాడిని. My son Prince, because he is the older one, అయితే నా కుమారుడు ప్రిన్స్ నా పెద్ద కొడుకు కాబట్టి he is favorite to me. ఆయన నాకెంతో ప్రియమైన వాడు. And my only daughter Sapna, నాకు ఏకైక కుమార్తె సప్న. she is being the only daughter, ఆమె ఏకైక కుమార్తె కాబట్టి she is favorite to me. ఆమె నాకు అతి ప్రియమైనది. And John, my only last son, అయితే నాకు చివరి కొడుకు చిన్న కొడుకు కాబట్టి, being the last son, జాన్ నా చిన్న కొడుకు కాబట్టి he is favorite to me. ఆయనకు కూడా నాకు ప్రియమైన వాడే. Now who is favorite to me? ఇప్పుడు నాకు ఎవరు ప్రియమైన వారు? All three are favorite to me. ముగ్గురు ప్రియమైన వారే. That's all. అంతే. If you ask them, they will never say that there is a distinction between any one of them. అయితే మీరు కనుక వారిని అడిగితే వారి మధ్యలో ఎటువంటి వ్యత్యాసం లేదని వారు చెప్తారు. Here, ఇక్కడ Rebecca రెబెకా విషయంలో caused that
enmity between brothers, beloved. సహోదరుల మధ్యలో అటువంటి వైరం తీసుకొచ్చింది. Parents, తల్లిదండ్రులారా, if you really have anything as such, అటువంటిది ఏదైనా మీలో ఉన్నట్లయితే, if you realize that that is really bothering you, ఒకవేళ అది మిమ్మల్ని బాధిస్తున్నట్లుగా మీరు తెలుసుకున్నట్లయితే, and my suggestion, నేనిచ్చే సలహా ఏంటంటే, repent. మీరు మారు మనసు పొందండి. Because God has given you a child for a purpose. దేవుడు నీకు ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా ఒక ఉద్దేశం కొరకు ఇచ్చాడు. And make sure that the purpose of God will fulfill in their lives. మీరు ఖచ్చితంగా ఆ యొక్క ఉద్దేశాలు ఆ బిడ్డల విషయంలో నెరవేరినట్లు మీరు చూడండి. That is what we need to work out, beloved. ఆ రీతిగానే మనము పని చేయాలి ప్రియులారా. And at the end of the day, she might have served the purposes of God, చివరిగా రెబెకా తన జీవితంలో దేవుని ఉద్దేశాలు నెరవేర్చొచ్చేమో గానీ, but she caused enmity between the families. కానీ కుటుంబంలో ఒక వైరం తీసుకొచ్చేసింది. So let us avoid those things. అటువంటి విషయాలు మనము పక్కన పెట్టాలి. Then comes Jochebed, ఇంకొక విషయానికి వస్తే యోకోబెతు, the mother of Moses. మోషే యొక్క తల్లి అయిన యోకోబెతు, She was going through some tough situations in her life. తన జీవితంలో కఠినమైన పరిస్థితులు కూడా వెళ్తూ If వచ్చింది. you have a male child, నీ గనక ఒక మగ బిడ్డ ఉంటే you have to kill them. అయితే అక్కడ చంపబడాల్సిందే. That was a command of Pharaoh. అక్కడ ఫరో యొక్క ఆజ్ఞ అట్లా చేయబడింది. That is where the Hebrews were so scared. అందుకే హెబ్రీయులు ఎంతగానో భయపడిపోయారు. But Jochebed, కానీ యోకోబెతు, she said one thing. ఆమె ఒక్క విషయం నిర్ణయించుకుంది. I will never budge for this command. ఈ యొక్క శాసనానికి ఎంత మాత్రం కూడా నేను లొంగను అనుకున్నది. I will keep this child. ఈ బిడ్డ నేను కాపాడుకుంటాను For అనుకున్నది. 3 months. అయితే 3 నెలలుగా So they kept Moses, అయితే మోషేను వారు దాచిపెట్టారు. hiding him. అయితే తనను దాచిపెట్టేశారు. But కానీ she has to put him in the river. ఆ నైలు నదిలో తనను విడిచిపెట్టాల్సి వచ్చినప్పుడు, But God has in His provision, beloved. దేవుడే తన సమకూర్పు కలుగ You know చేశాడు. what happened? అక్కడ ఏం జరిగిందో తెలుసా? He brought Moses back to her. అయితే తిరిగి మోషేను తన ఎందుకు తీసుకొచ్చుకుంది. So she trained him. తనని శిక్షణ గుండా తీసుకువెళ్ళింది. She trained him. తనని ఆ శిక్షణ గుండా You తీసుకెళ్ళింది. know what? ఏం జరిగిందో To be తెలుసా? one of the greatest leader. అయితే గొప్ప నాయకుడు, Redeemer of Israelite. ఇశ్రాయేలుకు విమోచకుడుగా, This woman of God. ఈ యొక్క దైవజనురాలను బట్టి So bold. ఎంతో ధైర్యవంతురాలు, Having tremendous faith. ఎంతో గొప్ప విశ్వాసం కలది. Never allowed the situations to dominate her. ఆ పరిస్థితులు ఏవి కూడా తన మీద అజమాయిషి చేయకుండా, What is it we can receive from this woman's life? ఈ యొక్క స్త్రీ జీవితంలోంచి మనం ఏం స్వీకరించగలం? This woman of faith. విశ్వాసం కలిగిన స్త్రీ. Though you might have adverse conditions in your life, నీ జీవితంలో నీ బిడ్డలను పెంచే విషయంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, there could be challenges in your life. నీ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ Face them boldly. మీరు ధైర్యంగా ఎదుర్కొనండి. Have faith in your life. మీ జీవితంలో విశ్వాసం కలిగి ఉండండి. Hallelujah. Hallelujah. Once you have faith, beloved, నువ్వు ఎప్పుడైతే విశ్వాసం కలిగి it ఉంటావో will ప్రియులారా, come to pass in your life. అది నీ జీవితంలో నెరవేరుతుంది. Let me tell you one story. ఒక కథ మీతో చెప్పాలనుకుంటున్నాను. There was, in Korea, when Dr. Yang Cho was, through him, there was a great revival that took place. కొరియా దేశంలో పాల్ యాంగిచో గారి ద్వారా గొప్ప ఉద్యమం అనేది వచ్చేసింది. Many house groups have come up. అనేకమైన గృహకూటాలు అనేది ఏర్పరచబడ్డాయి. In such one of the house groups, అయితే ఆ రీతిగా జరుగుతున్న ఒక హౌస్ గ్రూప్ లో ఏం జరిగిందంటే, one of the leader, she was running the house group. అక్కడ నాయకులు ఒక ఆమె ఆ యొక్క హౌస్ గ్రూప్ నడిపిస్తున్నారు. And her daughter was not walking with the Lord. అయితే తన యొక్క కుమార్తె ప్రభువులో లేదు. She was going to clubs, pubs, everywhere. ఆమె ఎక్కడికి వెళ్ళాలో యవన కాలంలో చేసే ఇష్టాన్ని చెప్పున వెళ్ళిపోతానే ఉంది. Sometimes she used to come home drunk. అయితే కొన్నిసార్లు తన కుమార్తె తాగి మత్తుతో తిరిగి ఇంటికి వచ్చేది. And all the house group people used to sit there. అయితే అక్కడ ఉన్న హౌస్ గ్రూప్ లోకి వచ్చిన వారందరూ కూడా అక్కడ కూర్చుని ఉండేవారు. And they used to ask her, what is this? అయితే వారు అడుగుతుండేవారు, ఏమైతుందమ్మా నీ కుమార్తె విషయంలో అని. But she said one thing. అని ఆమె ఎప్పుడు ఒక మాట చెప్తుండేది, I have a faith in God. నా దేవుని యందు నాకు నమ్మకం ఉంది. One day, ఒక రోజు my daughter will hold the Bible. నా కుమార్తె తన పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుంటుంది. And she will be preaching. ఆమె ప్రసంగిస్తుంది. I'm seeing that in my 4th dimension. నా యొక్క 4వ కోణములో నుంచి ఆ విషయాన్ని నేను I చూడగలుగుతున్నాను. see that through faith. విశ్వాసము ద్వారా దాన్ని A చూడగలుగుతున్నాను. day will come. ఒక రోజు రానయ్యున్నది. I'm releasing that words. ఆ మాటలు తన జీవితంలో విడుదల I'm చేస్తున్నాను. praying over her. తన గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. Wait for God's time. దేవుని యొక్క సమయం కొరకు ఎదురు చూడు. And
in the process, ఆ ప్రక్రియలో మీకు తెలిసి ఏం people జరిగిందో, say, oh, she was teaching, but what about her daughter? ఈమె బానే బోధలు చేస్తుంది కానీ తన కూతురు విషయం ఏంటి అని అనుకునేవారు. She never gave up, beloved. ఆమె ఎప్పటికీ కూడా ఆశ వదిలిపెట్టలేదు. Because people talk whatever they like. ప్రజలు వారికి ఏది ఇష్టం అది మాట్లాడేస్తా It ఉంటారు. doesn't matter to us. అది మనకి పెద్ద విషయమే What కాదు. he says, కానీ ఆయన ఏది చెప్తాడో that matters to us. అదే మనకి గొప్ప విషయము. What he said, ఆయన ఏం చెప్పాడంటే, one day ఒక రోజు your daughter will hold the Bible. నీ కుమార్తె పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుంటుంది. She took that word. ఆ మాటనే తను పట్టుకుంది. You know what happened? ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? Eventually, కాలక్రమేణా God spoke to her. దేవుడు తనతో She మాట్లాడాడు. gave her life to the Lord. తన జీవితాన్ని ప్రభుకు She సమర్పించుకుంది. picked up the Bible. ఆమె తన పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుంది. She started preaching, beloved. ఆమె ప్రసంగించడం When ప్రారంభించింది. everyone was telling, ప్రతి ఒక్కరు when they మాట్లాడుతున్నప్పుడు were saying, వారు ఈ మాటలు చెప్తున్నప్పుడు, wow, what you said is right. అయ్యో ఎంత నువ్వు చెప్పిన మాట నిజమే కదా And అనుకున్నారు. she said, ఆమె ఏమన్నదంటే, you are seeing now. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, I've seen it long back. ఇంకా గతంలో ఎప్పుడో చూసేసాను By అని చెప్పింది. faith, విశ్వాసము ద్వారా I never wavered in my faith. నా విశ్వాసంలో ఎప్పుడో కూడా తొలగిపోలేదు అని చెప్పింది. Hallelujah. హల్లెలూయా. This morning, beloved, ఉదయ కాలమందు if your ప్రియులారా, children are going astray, మీ పిల్లలు గనక ఏమి వ్యర్థంగా when వెళ్ళిపోతున్నట్లయితే, they are struggling, వారు ఏదో కష్టపడుతున్నట్లయితే, you have a faith. నీకు విశ్వాసం ఉన్నది కదా, Take the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మీరు పట్టుకోండి, Speak to them. వారితో మాట్లాడండి. Because God has kept the best for them. వారి నిమిత్తమై దేవుడు శ్రేష్టమైన దాచి ఉంచాడు. It will never go waste. అది ఎంత మాత్రం కూడా వృధా కాదు. Hallelujah. Hallelujah. Then comes another wonderful woman, beloved. ఇంకొక అద్భుతమైన స్త్రీ మనం చూస్తాం ప్రియులారా. And we will just go through this. అయితే ఈ మాటల నుంచి త్వరగా మనం వెళ్ళిపోతాం. This is Hannah. ఈ యొక్క స్త్రీ హన్నా. Hannah means grace. అయితే హన్నా అనగా కృప అని అర్థం వస్తుంది. And in her situation, ఆ యొక్క హన్నా యొక్క పరిస్థితిలో she was, her womb was closed by God. అయితే తన యొక్క గర్భం అనేది దేవుని ద్వారానే మూసివేయబడింది. Normally God opens the womb. సాధారణంగా దేవుడే ఒక గర్భాన్ని తెరిచేవాడు ఉంటాడు. God opens the closed wombs. అయితే మూసివేయబడిన గర్భాలను తెరిచేవాడు But దేవుడు. here God closed the womb of this lady, this woman. అయితే ఈ యొక్క స్త్రీ యొక్క గర్భాన్ని దేవుడే మూసేసినట్టుగా బైబిల్లో ఉంది. You know why? ఎందుకో మీకు తెలుసా? Because those days the word of God was rare. ఆ దినాల్లో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట And అరుదు. the revelation was not very much there. అక్కడ దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమవడం అనేది There was లేదు. no widespread revelation. అక్కడ ప్రత్యక్షమయ్యే దేవుని యొక్క వాక్కు లేదు. People were living on their own ways. అయితే ప్రజలు తమ ఇష్టానుసారంగా బ్రతుకుతుండేవారు. They are living according to their understanding. వారికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేవారు. They were doing whatever they like. వారికి ఏది ఇష్టమో అది చేస్తుండేవారు. At that time, ఆ సమయంలో God stopped speaking to them, beloved. వారితో దేవుడు మాట్లాడడం మానేశాడు. God started speaking. దేవుడు ఇంకా మాట్లాడడం Let me మానేశాడు. tell you, beloved. ఈ విషయాన్ని చెప్పనివ్వండి ప్రియులారా. Alan Vincent, అలెన్ విన్సెంట్ గారు used to be my spiritual father. ఆయన నా ఆత్మీయ తండ్రిగా ఉన్నారు. He always tells one thing. ఎప్పుడు ఒక మాట When చెప్తుండేవారు. he got saved, ఆయన ఎప్పుడైతే రక్షింపబడ్డాడో, and when the Lord told him one thing, ప్రభు ఆయనతో ఒక మాట చెప్పాడు. he was a chain smoker. ఆయన బాగా సిగరెట్లు తాగేవాడు. And he said, Alan, stop this. అలెన్ ధూమపానం మానే అని చెప్పారు. He threw it away. అయితే అది పడేసే దూరంగా అని Then చెప్పాడు. he said, do this, do that. అయితే ఆ తర్వాత ఏం చెప్పంటే ఇది చేయి అది చేయి అని చెప్పాడు. Slowly that has become a habit for him. అయితే మెల్లగా అది ఒక అలవాటుగా అది It మారిపోయింది. has become a lifestyle. అది ఆయన జీవన శైలిగా You know మారిపోయింది. what he said? ఆయన ఏం చెప్పాడో తెలుసా? The level of your obedience, నీ విధేయత స్థాయి ఎట్లున్నదంటే, the level of the revelation you receive. ఆయన యొక్క విధేయత స్థాయిని బట్టి ఆ ప్రత్యక్షత స్థాయిని Once you're పొందుకుంటావు. obedient, ఒక్కసారి నీ విధేయతలకు వస్తే God continuously talks to you. దేవుడు నిరంతరంగా మాట్లాడుతూనే ఉంటాడు. If you disobey God, దేవునికి నువ్వు అవిధేయత if you చూపిస్తే, want to do the way you like, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతకగోరితే, whatever you feel that is from the Lord and you start doing it, నువ్వు ఏది భావిస్తావో అదే ప్రభు ఎదురించి అనుకుంటావు, అది చేస్తూనే you ఉంటావు. know what happens? అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? That time the word of God will be rare for you. ఆ దినాల్లో యెహోవా వాక్కు అరుదుగా ఉండేది. And there was no widespread revelation. అక్కడ దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షం అవడమే లేదు. Hallelujah. Hallelujah. And God wanted to change the course, beloved. దేవుడు ఆ పరిస్థితిని మార్చాలనుకున్నాడు. God picked up a woman. దేవుడు ఒక స్త్రీని ఎన్నుకున్నాడు. And he closed her womb. దేవుడే తన గర్భాన్ని మూసేశాడు. And to draw the attention of a generation, beloved. ఒక తరానికి సంబంధించిన
నుంచి తను ఆకర్షించుకోవాలనుకున్నాడు. And you know the story. I preached it many times. I And like this story. హన్నా యొక్క కథ నాకు బాగా ఇష్టము, చాలాసార్లు మీకు She was బోధించే మీకు తెలుసు. provoked by her adversary. తన యొక్క వైరి తనను కోపం రేపుతూ ఉండేది. Penina, the Elkanah's second wife, always used to tease her. ఎల్కన యొక్క రెండో భార్య పెనిన్న ఎప్పుడు కూడా ఆమెకు కోపం పుట్టిస్తూ ఉండేది. Caused her sadness. ఆమెకి విచారం పుడుతుండేది, ఏడుపు And it was చేస్తుండేది. a tough time. హన్నాకి ఎంతో కఠినమైన పరిస్థితిగా ఉండేది. Penina has many children. అయితే అనేకమైన పిల్లలు ఉన్నారు. And there was an offer given by her husband. తన భర్త ద్వారా కూడా తనకు ఒక అవకాశం First he కల్పించబడుతుంది. used to give her double portion. మొదటగా తనకు 2 పాళ్ళు వస్తూ వస్తుండేవాడు. To express his love towards her. తన ఎడల తన ప్రేమను వ్యక్తపరుస్తూ 2 పాళ్ళు ఇచ్చేవాడు. She was not settled there. అక్కడే ఆమె స్థిరపడిపోలేదు. She was not in the comfort zone. అక్కడే తను మంచిగా ఉన్నదిలే అని అనుకోలేదు. If she says it's okay, ఇది నాకు సరిపోతుందిలే అని she would అనుకుంటే not have gone to the next level. ఇంకొక స్థాయిలోనికి వెళ్ళలేకపోయేది. Always comfort gets us into complacency. అయితే మనం ఎప్పుడైతే సుఖంలో మనం ఉండిపోతామో అది మనల్ని స్థిరపడిపోయేట్టు చేస్తుంది. She refused to be comforted. అక్కడే ఆ సుఖపడిపోవడం అనేది తిరస్కరించేస్తుంది. And also she was given another wonderful offer. ఇంకొక అద్భుతమైన అవకాశం కూడా దానికి Am I ఇవ్వబడింది. not better than 10 sons? నేను 10 కుమారుల కంటే విశేషమైన వాడిని కానా? A substitute is given to her. ఆమెకి ప్రత్యామ్నాయం కూడా ఇచ్చేయబడింది. She did not budge to that word also. ఆ మాట కూడా తను లొంగిపోలేదు ఇంకా. And she wanted to go and pray, beloved. ఆమె వెళ్ళి ప్రార్థించాలని తీర్మానించుకుంది. She wanted to open the womb of a generation. ఒక తరానికి సంబంధించి తన గర్భాన్ని తెరవాలనుకుంది. When she prayed, ఆమె ఎప్పుడైతే ప్రార్థించిందో, and because she rose from the situation, ఎందుకంటే తన పరిస్థితిలోంచి లేచి నిలబడింది. she wanted to face it, దాన్ని ఎదుర్కోవడానికి తను సిద్ధపడింది. went to the Lord, ప్రభు ఎద్దుకు వెళ్ళింది, and prayed, ఆమె ప్రార్థించింది. and she was even misunderstood at times. కొన్నిసార్లు తను అపార్థం చేసుకున్నారు. When we do things, మనం కొన్నిసార్లు కొన్ని పనులు చేస్తుంటే people misunderstand us. ప్రజలు మనల్ని అపార్థం చేసుకుంటారు. How many of you are misunderstood by people by whatever the way? మిమ్మల్ని ఎన్నిసార్లు వేరే వాళ్ళు అపార్థం చేసుకున్నారు? If you can raise your hands. Many were. మనలో చాలా మందిని అపార్థం చేసుకుంటారు వేరే We వాళ్ళు. do good things, మనం మంచి చేద్దాం అనుకుంటాం, they take it bad. వారు ఏదో చెడుగా తీసుకుంటారు. They say that we have taken, then sometimes some good people come and say, I'm so sorry, I have taken different. అయితే కొన్నిసార్లు అయితే మంచి వాళ్ళు వచ్చి ఏం చెప్తారంటే నేను అపార్థం చేసుకున్నాను, నాకు క్షమించి అంటారు. This happens to each one of you who sat in this hall. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఇట్లాంటి జరుగుతూనే Whether you ఉంటాయి. have raised your hands or not, it happens. మీరు చేయెత్తినా చేయకపోయినా ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. This is what happens, beloved. ఇట్లానే జరుగుతుంది ప్రియులారా. And the misunderstanding is people misunderstand you. అయితే ప్రజలు మనల్ని అపార్థం చేసుకుంటారు. But one thing Hannah did. అయితే హన్నా ఒక విషయం చేసింది. She made a vow before God. ప్రభు ఎదుట ఒక ప్రమాణం చేసుకుంది. She said, Lord, if you give me a child, a son, అయితే ప్రభువా నువ్వు గనక నాకు ఒక మగబిడ్డను దయచేస్తే I will give him back to you. ఆయన తిరిగి నీకు సమర్పించేస్తాను. No razor will come upon his head. తన తల మీదకి మంగళకత్తి రానివ్వనని చెప్పింది. All the days of his life. తన బ్రతుకు దినములంతా కూడా. Hallelujah. Hallelujah. She made a vow, beloved. ప్రభు ఎదుట ఒక ప్రమాణం చేసుకుంది. That changed the paradigm shift. అది ఆ పరిస్థితిని సమూలంగా మార్చేసింది. And then Eli said, అప్పుడు ఏలి అన్నాడు కదా, may the Lord grant your wish, your prayer. నీ ప్రార్థనని యెహోవా అంగీకరించును గాక, Your desire be fulfilled. నీ యొక్క వాంఛ నెరవేరును గాక. She took that word. ఆ మాటను తను తీసుకుంది. And God remembered her. అయితే దేవుడు తన జ్ఞాపకం చేసుకున్నప్పుడు And she bore a child. అయితే ఆమె గర్భం ధరించి She నిండినప్పుడు she named him as Samuel. ఆయన ఒక కుమారునికని ఆయనకి సమూయేలు అని పేరు పెట్టింది. Because I have asked of him. ఎందుకంటే ఆయన అడిగి పొందుకున్నాను కాబట్టి. And she trained him, beloved. ఆయన్ని ఒక తర్ఫీదు గుండా తీసుకెళ్ళింది. Normally what happens? సాధారణంగా ఏం When జరుగుతుందంటే you are in trouble, నువ్వు ఎప్పుడైతే కష్టాల్లో ఉంటావో, when you are in need, ఎప్పుడైతే నువ్వు అవసరంలో ఉంటావో, you pray నువ్వు ప్రార్థిస్తావు, and you get it. అది నువ్వు పొందుకుంటావు. Then what is your reaction? ఆ తర్వాత నువ్వు ఎట్లా The స్పందిస్తావు? Lord knows my heart. దేవుడికి నా హృదయం తెలుసు కదా, Now I cannot give my son. తిరిగి నా కుమారుని ఆయనకి Let ఇవ్వలేను, him have with me only. ఆయన నాతోనే ఉంచుకుంటానులే. This happens
happens. ఆ రీతిగా జరుగుతుంది. But here, కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే a mother ఒక తల్లిగా who has given a word to the Lord, ప్రభుకు ఒక మాట ఇచ్చింది. she trained him. ఆయన్ని ఒక తర్ఫీదు గుండా And తీసుకెళ్ళింది. she said, you need to be in the presence of God, Samuel. సమూయేలు నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. What a great man of God, Samuel. సమూయేలు ఎంత గొప్ప దైవజనుడో The కదా. Lord was with him. యెహోవా అతనికి తోడై ఉండెను. His word has never fell flat. అతని మాటల్లో ఏది కూడా తప్పిపోలేదు. He lived a wonderful life. ఆయన అద్భుతమైన జీవితాన్ని గడిపాడు. And a very, very righteous life. ఎంతో నీతియుక్తమైన జీవితాన్ని గడిపాడు. All has come because the training of his mother. అదంతా ఎట్లా జరిగిందంటే తన తల్లి తీసుకొచ్చిన శిక్షణ బట్టే. Mothers, తల్లులారా this is a word for you. ఈ మాటలు మీకే. You can raise Samuels. మీరు సమూయేలుని లేవనెత్తగలరు. A generation who can hear and obey the voice of God. ఒక తరము దేవుని వద్ద నుంచి విని వారు చేసేవారుగా ఉండే తరాన్ని. When I say Samuel, it's not only the male, it's always for girls and boys. అయితే సమూయేలు అన్నప్పుడు ఒక మగబిడ్డ మాత్రమే కాదు, అమ్మాయిలు అబ్బాయిలు కూడా. Because in the kingdom there is no gender. అయితే దేవుని యొక్క రాజ్యంలో లింగ వివక్ష అనేది లేదు. All are the sons of God. అందరూ దేవుని కుమారులే. Hallelujah. Hallelujah. So this morning, beloved, ఈ ఉదయకాలం మంది ప్రియులారా, mothers who can shape the destiny of their children. తల్లులు ఎవరైతే తమ బిడ్డల యొక్క గమ్యాన్ని భవిష్యత్తును తీర్చిదిద్దుతారో, And you need to be very disciplined. మీరు చాలా క్రమశిక్షణ గలవారుగా ఉండాలి. Women of prayer. ప్రార్థించే స్త్రీలుగా ఉండాలి. Here Hannah was a woman of prayer and she got a tremendous tenacity to face the situations. ఇక్కడ హన్నా కూడా ఎంతో ప్రార్థనాపరులైన స్త్రీగా ఉండి పట్టుదల కలిగి తను ప్రార్థించింది. Finally, one word and we'll close it. చివరిగా ఒక మాట మనం తెలుసుకున్నాక ముగించబోతున్నాము. And Paul was talking to Timothy. అయితే పౌలు ఇక్కడ తిమోతితో మాట్లాడుతున్నాడు. The New Testament. నూతన నిబంధనలో. And he was talking to him. అయితే తనతో తను మాట్లాడుతున్నాడు. 2 Timothy chapter 1 verse 5. అయితే 2వ తిమోతి 1వ అధ్యాయం 5వ వచనంలో And you know what he said? ఆయన ఏమంటున్నాడు తెలుసా? Go and read it. 2వ తిమోతి 1వ అధ్యాయం 5వ వచనము. నేను ఆ ప్రార్థనలన్నీ ఎడతెక్క నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నా కన్నీళ్లు తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవల్లని రేయింబగలు అపేక్షించు. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పిత్రాచార ప్రకారము నిర్మలమైన మనసాక్షితో నేను సేవించిన దేవుని ఎడ్ల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను నివసించెను. అది నీ యందును వసించున్నది అని నేను రూఢిగా నమ్ముచున్నాను. First it was with Eunice. అయితే మొదట అది యూనికేలోను. And second with your mother Lois. ఆ తర్వాత నీ తల్లి అయిన లోయలోను. Now it has come to you. ఆ విశ్వాసం ఇప్పుడు నీ దగ్గరికి వచ్చింది. The faith is passed on, beloved. ఆ విశ్వాసం అన్నది ఒక తరం నుంచి ఇంకొక తరంకి వస్తుంది. Timothy's father was a Greek. అయితే తిమోతి యొక్క తండ్రి గ్రీకు దేశస్థుడు. And mother was a Jew. అయితే తల్లి యూదురాలు. And grandmother was a Jew. అయితే తన అవ్వ కూడా యూదురాలే. The faith which they received. వారు స్వీకరించిన విశ్వాసం ఏదైతుందో. And they lived in that faith. ఆ విశ్వాసంలోనే బ్రతికారు. And they have passed it. ఆ విశ్వాసాన్ని తర్వాత తరానికి అందించారు. It is like a DNA. అది ఒక డిఎన్ఏ లాగా. The DNA means. ఆ డిఎన్ఏ ఏంటంటే It is like what your ancestors will give you the DNA to you. ఆ నీ పితరులైన వారు నీకు అందించిందే ఆ డిఎన్ఏనే. That means even in subconscious you do the things. అదే రీతిగా మనం సబ్ కాన్షియస్ లో కూడా మనం చేసేస్తానే ఉంటాం. The way you walk, the way you talk, నువ్వు మాట్లాడే విధానము, నడిచే విధానము, the చేసే way విధానం, you react, నువ్వు స్పందించే విధానము, all these things are part of DNA. అవన్నీ కూడా జన్యుపరంగా నీకు వచ్చేస్తా ఉంటాయి. Even the biological things, the body structure also part of DNA. అదే రీతిగా భూ సంబంధంగా కూడా నీ యొక్క శరీర ఆకారం కూడా అక్కడి నుంచి నీకు వచ్చేస్తుంది. Part of DNA. అది జన్యుల్లో ఒక భాగము. So here the spiritual DNA, ఇక్కడ ఆత్మ సంబంధమైన జన్యువులు చూసుకున్నట్లయితే first passed on, it was there with Eunice. అదే అది మొదటగా యూనికేలోను. How it becomes a DNA? అది లోయలో నుంచి ఎట్లా వచ్చింది? First it has to start as an attitude. అది ఒక వైఖరిలాగా అక్కడి నుంచి Then that ప్రారంభించబడాలి. becomes a behavior in her life. ఆ తర్వాత తన జీవితంలో ఒక ప్రవర్తనగా మారాలి. And then it has become a habit in her life. ఆ తర్వాత మన జీవితంలో ఒక అలవాటుగా మారాలి. Then turns into character. అప్పుడు అది మన గుణలక్షణంగా మారాలి. Once you live like that, నువ్వు ఎప్పుడైతే ఆ రీతిగా జీవిస్తావో then you can pass it on. అది ఇతరులకు నువ్వు అందించగలవు. So 1, 2, 3.
1, 2, 3. Now this is the challenge for all the mothers. ఇక్కడున్న తల్లులందరికీ కూడా ఇది ఒక గొప్ప సవాలే. You have a legacy to pass on. నువ్వు అందించడానికి ఒక వారసత్వం అనేది ఉన్నది. To shaping the destiny of Timothy. ఆ తిమోతి యొక్క జీవితాన్ని లేకపోతే ఒక భవిష్యత్తును తీర్చిదిద్దడానికి As mothers, beloved, తల్లులుగా మనం ప్రియులారా, you should be a praying mother, నువ్వు ప్రార్థించే తల్లిగా ఉండాలి, a woman of faith, విశ్వాసము కలిగిన a స్త్రీగా woman ఉండాలి, of character. ఒక గుణ లక్షణం కలిగిన స్త్రీగా. When people see you, ప్రజలు నిన్ను చూసినప్పుడు, the sons should say you are a blessed one. అయితే నీ బిడ్డలు చూసినప్పుడు నువ్వు ధనిరాలవని చెప్పాలి. When people see you, ఇతరులు నిన్ను చూసినప్పుడు, oh, this is the mother who shaped the destiny of her children. తన బిడ్డల యొక్క భవిష్యత్తుకు ఒక ఆకారం ఇచ్చిన తల్లి అని చెప్పాలి. Passing on the DNA, beloved. ఆ యొక్క జన్యువుల్ని ఇతరులకు అందించడం ప్రియులారా. This morning, beloved, ఈ ఉదయకాలం మంది ప్రియులారా, I truly appreciate all the mothers. నేను నిజంగా తల్లులందరినీ కూడా Shall we అభినందిస్తున్నాను. stand in His presence? ఆయన సన్నిధిలో అందరూ లేచి Shall నిలబడదామా? we stand in His presence? ఆయన సన్నిధిలో లేచి నిలబడదాం. And what I want to say this end of this message. ఈ యొక్క సందేశం చివరిలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, As a mother, beloved, ఒక తల్లిగా ప్రియులారా, God has given you a greater responsibility. దేవుడు ఎంతో పెద్దదైన బాధ్యత నీ మీద ఉంచాడు. And you cannot run away from that. ఆ బాధ్యతలోంచి నువ్వు పారిపోలేవు. As we looked at the mothers in the Bible, బైబిల్లో ఉన్న తల్లి యొక్క జీవితాన్ని చూసుకున్నట్లయితే, Eve, అవ్వ, though she gave birth, ఆమె బిడ్డలను కనినప్పటికీ కూడా she did not shape their destiny, beloved. ఆ బిడ్డల యొక్క జీవితానికి ఒక రూపం కల్పించలేకపోయింది. Rebecca was a partial mother of favoritism. రెబెకా పిల్లల విషయంలో పక్షపాతం చూపించిన స్త్రీగా ఉంది. But there are some wonderful women, mothers. ఇంకా అద్భుతమైన తల్లులు ఇక్కడ ఉన్నారు బైబిల్లో. జెకోబాదు, Hannah, హన్నా, Eunice and Lois, యూనికే, లోయి, and all these mothers, beloved. ఈ తల్లులైన వారందరూ కూడా ప్రియులారా. Especially you look at Mary, ప్రత్యేకంగా మరియను mother చూసుకున్నట్లయితే, of Jesus, యేసయ్య తల్లి మరియా, who taught Jesus యేసు ప్రభుకు తను నేర్పించింది in his early stages, తన యొక్క చిన్నతనం నుంచే, and gave him the love, ఆ ప్రేమను పంచింది, stood with him తనతో నిలబడింది. all the days of his life, తన జీవిత కాలం అంతా తను నిలబడింది. even after the life, even after resurrection. ఆ పునరుద్ధానుడై యేసుక్రీస్తు వారు పరలోకంకి వెళ్ళిన తర్వాత A కూడా wonderful mother. అద్భుతమైన తల్లిగా. This morning, beloved, ఉదయకాలం మంది ప్రియులారా, let us appreciate all the mothers తల్లులందరినీ మనం అభినందించుకుందాం, and pray for them వారి కొరకు ప్రార్థిస్తాం, and wish them all the best. వారందరికీ గొప్ప శ్రేయస్సు కలగాలని And also అభినందిస్తాం. there is a challenge for them అదే విషయంలో ఒక సవాలు కూడా వారికి ఉంది. that they can rise up and be a wonderful mothers for the glory of God. దేవుని నామ మహిమార్థమై వారు లేచి అద్భుతమైన తల్లులుగా వారు ఉండగలరు. Shall we sing a song? మనం ఒక పాట పాడుకుందామా? तूने प्यार किया है मुझसे, जान से भी ज्यादा, जान से भी परवाह की है मेरी, छोटी सी छोटी बातों की तूने प्यार किया है मुझसे, जान से भी ज्यादा, जान से भी परवाह की है मेरी, छोटी सी छोटी बातों की माँ के समान तू है, माँ के कितना तू ख्याल रखता है, माँ के समान तू है, माँ से भी ज्यादा प्यार करता है,
माँ के समान तू है, माँ की तरह तू ख्याल रखता है, माँ के समान तू है, माँ से भी ज्यादा प्यार करता है। Father, we thank you, Lord, for this wonderful time, Lord. తండ్రి యొక్క అద్భుతమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియపరుస్తున్నాం. Lord, remembering mothers, Lord God. మేము తల్లుని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. Appreciating them for the good work they have been doing all these years, my God. వారి జీవిత కాలం అంతా వారు చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి వారిని ప్రశంసిస్తున్నాం ప్రభా. With selfless love, వారు ఎంతో ప్రభా ఎటువంటి నిస్వార్థమైన ప్రేమ, caring and comforting, Lord, మమ్మల్ని ఆదరిస్తూ ప్రభా, మమ్మల్ని శ్రద్ధ వహిస్తూ and serving, Lord. మాకు సేవలు చేస్తూ ప్రభా And they have done it so wonderfully, Lord. అద్భుతంగా వారు తమ కార్యాలను చేశారు. Some are even still doing, Lord. ఇంకను వారి పిల్లల ఎడ్ల ఇంకను చేస్తున్నారు ప్రభా. Bless all the mothers, Lord God. మా తల్లులందరినీ మీరు దీవించండి ప్రభా. And let them be like a biblical mothers, Lord. వారు బైబిల్ గ్రంథంలో ఉన్న తల్లుల వారే ఉందరు కాక Shaping the destiny of their children, my God. వారి బిడ్డల యొక్క భవిష్యత్తుకు ఒక రూపము తీసుకొచ్చేవారుగా Fulfill God's purposes in their lives, my God. వారి జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చినట్లుగా Truly we appreciate all the mothers, my God. మేము నిజముగా తల్లులందరినీ ప్రశంసిస్తున్నాము. So that they can leave a legacy to the next generation, my God. రానున్న తరానికి తల్లులందరూ కూడా ఒక వారసత్వాన్ని పంచిపెట్టేవారుగా Not only opening the womb of a generation, my God, ఒక తరానికి వారి యొక్క గర్భాన్ని తెరవడం మాత్రమే కాదు ప్రభువా, but leaving a legacy for them, Lord. వారి నిమిత్తం ఒక వారసత్వాన్ని విడిచిపెట్టి To వెళ్ళేవారుగా their life and their ministry, Lord. వారి యొక్క జీవితం ద్వారా పరిచర్య ద్వారా Bless this word, my God. ఈ వాక్యాన్ని మీరు ఆశీర్వదించండి. Bless all the mothers, my God. ఇక్కడున్న తల్లులందరినీ దీవించండి. And spiritual mothers. ఆత్మీయ తల్లులను కూడా దీవించండి. Bless them and be with them. వారిని ఆశీర్వదించి వారికి తోడై Let ఉండండి. this word bear fruit in the lives of the people. ఈ యొక్క వాక్యము బిడ్డల యొక్క జీవితంలో ఫలించును గాక. In Jesus' most precious name I pray. అతి ప్రశస్తమైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.